అందరికీ నమస్తే. కేటీఆర్ కేసులో ఏమైంది? కేటీఆర్ కేసులో 35 పేజీల ఆర్డర్ కాపీ హైకోర్టు నుంచి వచ్చింది. అసలు మొన్నటిదాకా అసలు హైకోర్టులో ఏసీబీ ఆధారాలే చూపించలేదు కదా, హైకోర్టు అడిగినా కూడా చూపించలేదు కదా, కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా కోర్టులో సబ్మిట్ చేయలేదు కదా. మరి ఏమైంది? ఈరోజు కోర్టు డిసిజన్ ఎందుకు ఇట్లా వచ్చింది? చాలామంది చూస్తున్నారు దీనిలో ఎక్కడ ఏ పాయింట్ పట్టుకున్నది, కోర్టు ఏ పాయింట్ పట్టుకున్నది, ఏసీబీ ఏ పాయింట్ లేవనెత్తింది, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా, తర్వాత జరిగే పరిణామాలు ఏంది, ఇదంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఏసీబీ ప్రాథమిక ఆధారాలు ఏం చూపించలేదు. ఇప్పుడు కూడా ఏసీబీ విచారణ చేసిన తర్వాత మాకు ప్రాథమిక ఆధారాలైనా దొరుకుతాయని వాళ్ళు ఫస్ట్ నుంచి అదే స్టాండ్ పైన ఉన్నారు. హైకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు లేకుండా మీరు కేసు ఎట్లా పెట్టినని కూడా చాలా క్వశ్చన్స్ చేసింది. అయితే అవన్నీ ఓరల్ క్వశ్చన్స్, కానీ ఆర్డర్ వేరు, తర్వాత కేసు వాదనలు నడుస్తున్న టైంలో జడ్జీలు చేసే కామెంట్స్ వేరు. కామెంట్లు చాలా వస్తాయి, ఆ కామెంట్లు కాదు, ఆర్డరే వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కేసులో పర్టికులర్గా ₹1 ఎవరూ తినలేదు, ఇది క్లియర్. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఈ కార్ రేస్ నిర్వహించే ఎఫ్ఈబీ కంపెనీకి డబ్బులు పోయినాయి. ఆ డబ్బులు ఉన్న విషయాన్ని ఆ కంపెనీయే ప్రభుత్వానికి లేఖ రాసింది, మా దగ్గర మీ డబ్బులు ఉన్నాయి, మీరు మిగతా డబ్బులు పెడితే మేము కార్ రేస్ నిర్వహిస్తాం, లేకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది అని వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన లేఖ వాళ్ళు 2-3 సార్లు మెయిల్ చేసిండ్రు ప్రభుత్వానికి. కాబట్టి ఇక్కడ ఎవరికి ₹1 పోయినట్టుగా మనకైతే ఇక్కడ ఓపెన్గా మనకు కనబడుతుంది. ఎక్కడ ఎవరికి ఒక అకౌంట్లో పర్సనల్గా ఒక అకౌంట్ పోయినట్టుగా ఎక్కడ కనబడతలేదు. కేటీఆర్ అకౌంట్కైనా, లేకపోతే అరవింద్ కుమార్ అకౌంట్కైనా, లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, ఆయన అకౌంట్కైనా ఎక్కడ పోయినట్టుగా ఎక్కడ లేదు. జస్ట్ అకౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయ్యింది, కాబట్టి ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి. ఇది ఒక పాయింట్. అయితే కోర్టు పట్టుకున్న పాయింట్ ఏంటంటే సెక్షన్ 409 అనే ఒక ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఉంది. 409 ఫస్ట్ డే నుంచి కోర్టులో 409 పైన చాలా వాదనలు జరిగినాయి. అసలు ఈ కేసులో 409 వర్తిస్తుందా వర్తించదా అనే విషయం పైన చాలా చర్చలు జరిగినాయి. 409 ఏంటంటే 409 సెక్షన్ 409 ప్రకారం ప్రజాప్రతినిధులైనా ఆఫీసర్స్ అయినా, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా జీతం గవర్నమెంట్ నుంచే తీసుకుంటారు, కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఏదైనా తప్పులు చేసినట్టుగా అనుమానం వస్తే, లేదా తప్పులు చేసినట్టుగా ప్రూవ్ చేయాలంటే 409 సెక్షన్ పెట్టవచ్చు. ఇక్కడ కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది, మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. నేనే సంతకం పెట్టినా ఐఏఎస్ అరవింద్ కుమార్కి ఏం సంబంధం లేదు, నేను సంతకం పెడితేనే ఆ డబ్బులు ఇక్కడ నుంచి లండన్కి పోయినాయి, కాబట్టి దీనికి పూర్తి బాధ్యత నాదే అని కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ అంశాన్నే ఏసీబీ కోర్టులో లేవనెత్తింది. కేటీఆరే స్వయంగా నేను సంతకం పెట్టిన ఫైల్ మీద అని చెప్పింది, కాబట్టి ఆల్రెడీ ఫైల్ మీద సంతకం ఉంది, కాబట్టి ఇందులో కేటీఆర్ బాధ్యుడు. ఇక్కడ అవినీతి అనేది లేదు. ఇక్కడ అవినీతి అనేది ఏసీబీ కూడా రేపు ఎల్లుండి ఇంకొక సంవత్సరం 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా ప్రూవ్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. అందుకే వీళ్ళు క్విట్ ప్రోకో అనే అంశాన్ని తీసుకొచ్చింది తెర మీదకి. చెప్తా దాని గురించి. సంతకం పెట్టిండు కాబట్టి ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినాయి. ఆయన వైస్ ప్రెసిడెంట్, హెచ్ఎండిఏకి వైస్ ప్రెసిడెంట్గా ఆయన అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఐఏఎస్కి ఆ ఫైల్ సంతకం పెట్టి చెప్పిండు. నిజానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎందుకంటే పాలసీ మేకర్స్, పొలిటీషియన్స్ అంతా కూడా పాలసీ మేకర్స్. కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ప్రధానమంత్రి మోడీ అయినా ఓన్లీ పాలసీ మేకర్స్. ఎగ్జిక్యూషన్ చేసేదంతా కూడా ఆఫీసర్స్. ఈ పాలసీ మేకర్ కేటీఆర్ ఇది చేయండి అని ఒక ఫైల్ మీద సంతకం చేసి పంపించినప్పుడు నిజానికి ఐఏఎస్ ప్రొసీజర్గా తెలిసిన వాళ్ళు, ఎగ్జిక్యూషన్ తెలిసిన వాళ్ళు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసేది ఉండే. బహుశా రిజెక్ట్ చేసిండేమో. రిజెక్ట్ చేసినా కూడా కేటీఆర్ ఫోర్స్ పెట్టిండేమో. బహుశా కేటీఆర్ ఫోర్స్ పెట్టినా ఎగ్జిక్యూషన్ చేసే ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. దానికి గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. పివి నరసింహారావు 1972 ఆయన ముఖ్యమంత్రి ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. కాకాని వెంకటరత్నం గారని జయాంధ్ర ఉద్యమ నాయకుడు 1972లో చనిపోయాడు. ఆయన ఉద్యమంలోనే చనిపోయాడు. ఆ చనిపోయిన క్రమంలో ఆయన కాంగ్రెస్ లీడర్. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి. ఆయన పోతా అన్నాడు. పోతా అంటే అప్పుడున్న డీజీపీ పోనీయలేదు. నేను పోనీయను, మీరు అక్కడ పోతే మీరు తెలంగాణ అంటారు, ఆయన జయేంద్ర ఉద్యమ నాయకుడు, కాబట్టి ఇదంతా గొడవ అవుతుంది, ఆయన ఆంధ్ర నాయకుడు, మీరు తెలంగాణ నాయకుడు, వద్దు అంటే లేదు నేను పోతా అని చెప్పి ఆయన మొత్తం అంతా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన తర్వాత డీజీపీ ఫైనల్గా అయిపోయిండు, మీరు పోవద్దు, వాళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా మీరు పోవద్దు,
మీరు పోతే మేము కంట్రోల్ చేయలేము, మీకున్న డ్యూటీ ఏంది, మీరు కంట్రోల్ చేయాలని పివి నరసింహారావు వాళ్ళకు హుకుం జారీ చేసిండు, బెదిరించిండు. కానీ వాళ్ళు వినలేదు. మేము చేయలేము, ఇక్కడ అదుపు తప్పితే మా బాధ్యత కాదని చెప్పి పివి నరసింహారావు గారు చెప్పారు. ఆ తర్వాత అక్కడ గొడవలు అయినాయి. తర్వాత పివి నరసింహారావు గారు అన్నారంట ఆ ఆఫీసర్స్తోన, నిజంగా మీరు చెప్పింది కరెక్టు, ఆ రోజు కనుక మీరు చెప్పింది వినకుండా నేను కనుక పోయింటే చాలా పెద్ద గొడవ అయ్యేది, మీరు మంచి సజెషన్ చేసిండ్రు, నేను గట్టిగా పట్టుబట్టినా మీరు అంతే ఫోర్స్గా నన్ను కూడా ఆపగలిగినరు, యు ఆర్ గ్రేట్ అన్నాడంట. అంటే ఆఫీసర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఆఫీసర్ తలుచుకుంటే ఏదైనా ఆపగలడు. కానీ ఇక్కడ అరవింద్ కుమార్ కేటీఆర్ సంతకం పెట్టిండు కదా అని బహుశా నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుందని బహుశా కేటీఆర్ చెప్పిండొచ్చు, చెప్పిండు. ఆ విషయం కూడా ప్రెస్ మీట్లో చెప్పిండు కదా, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది కాబట్టి మేము అవసరమైతే ఇంకొక స్పాన్సర్ని పట్టుకొని చేస్తామని. అంటే ఇదంతా కూడా ప్రొసీజరల్ ల్యాబ్స్, అంటే ఒక పరిపాలన లోపాలు మాత్రమే కనిపిస్తున్నాయి బయటికి. ఏసీబీ కేసు బుక్ చేసిన తర్వాత క్విట్ ప్రోకో తెర మీద తీసుకొచ్చారు. క్విట్ ప్రోకో కేసులు ఏవి ప్రూఫ్ కావు, 100 సంవత్సరాలైనా ప్రూఫ్ కావు. జగన్మోహన్ రెడ్డికి ఏ పదవి లేకముందే ఆయన క్విట్ ప్రోకోకు పాల్పడ్డాడని దాదాపు 16 నెలలో 15 నెలలో జైల్లో ఉంచారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు కేసులో కూడా అట్లాంటిదే జరిగింది కదా. అంటే ఒక చంద్రబాబు నాయుడు అప్పట్లో కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి జగన్ని జైల్లో వేసిండ్రు అన్న దాంతో చంద్రబాబుని ఏదో కేసులో ఇరికించాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకొచ్చిండ్రు. దానిలో ఎవరికి ఏం పైసలు వచ్చినో తెలియదు కానీ ఆయన కూడా జైలుకు పోయి ఇచ్చిండు. ఈ లెక్క ప్రకారం చూస్తే అందరూ బెయిల్ మీద ఉన్నారు. జగన్ బెయిల్ మీద ఉన్నాడు, చంద్రబాబు నాయుడు బెయిల్ మీద ఉన్నాడు, మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెయిల్ మీద ఉన్నాడు, కేజ్రీవాల్ బెయిల్ మీద ఉన్నాడు, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు, పక్క రాష్ట్రంలో డీకే శివకుమార్ బెయిల్ మీద ఉన్నారు. ఇట్లా పొలిటీషియన్స్ చాలామంది, అంతకుముందు జయలలిత గారు బెయిల్ మీద ఉన్నారు. ఇట్లా బెయిల్ మీదే ఉన్నారు చాలామంది. అదే ఇప్పుడు శిబు సోరెన్ వాళ్ళ కొడుకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి జార్ఖండ్, ఆయన బెయిల్ మీదే ఉన్నాడు. చాలామంది పొలిటీషియన్స్ బెయిల్ మీద ఉంటారు. ఇవన్నీ కూడా చాలా వరకు ఇవన్నీ ప్రూఫ్ కావు, జస్ట్ ప్రొసీజర్ ల్యాబ్స్. నిజానికి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండింటే అసలు ఈ కేసు ఇంత దాకా వచ్చేది కాదు. కేటీఆర్ అరెస్టు అయ్యే పరిణామాలకు దారితీసే అవకాశం ఉండేది కాదు. బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఆయనను ఏసీబీ కేసులో అప్పుడు ఓటు నోటు కేసులో అరెస్ట్ చేసింది కాబట్టి బహుశా కేటీఆర్ కూడా ఏసీబీ కేసులోనే ఇరికించాలని అనుకున్నారేమో. అందుకే వేరే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఇది ఒక 50 కోట్ల ముచ్చట. ఈ 50 కోట్ల ముచ్చట చాలా చిన్న అమౌంట్ అంటే చాలా పెద్ద అమౌంటే. కానీ 50 కోట్లు ఎక్కడ పోలేదు, 50 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి. అవసరమైతే ఆ కంపెనీతో లీగల్ ఫైట్ చేయొచ్చు, అవసరమైతే ఆ కంపెనీతో కనీసం లాబింగ్ చేసి ఆ డబ్బులు వెనుకకు తీసుకొచ్చుకోవచ్చు, లేకపోతే మిగతా డబ్బులు పెట్టి నిజంగానే ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహించవచ్చు. కానీ రాజకీయంలో దొరికితే వదలొద్దు, అదొక పాలసీ ఉంటుంది. కేటీఆర్ దొరికిండు, ఎందులో దొరికిండు? ప్రొసీజరల్ ల్యాబ్స్, అంటే పరిపాలనా విధానంలో లోపాలు. కేటీఆర్ ఏమంటాడు, ఈ పరిపాలన విధానంలో నాకేం సంబంధం, అది ఆఫీసర్ చూసుకోవాలి, నాకేం సంబంధం లేదు, దీనిలో నా అకౌంట్కి రూపాయి కూడా రాలేదు, ఆ క్విట్ ప్రోకోకి నాకేం సంబంధం, అసలు క్విట్ ప్రోకో ఎక్కడిది? క్విట్ ప్రోకో విషయంలో క్విట్ ప్రోకో అంటే ఆ కంపెనీ బీఆర్ఎస్కు 41 కోట్ల రూపాయలు ఇచ్చినాను కదా. 41 కోట్లు ఇచ్చింది కానీ బీజేపీకి, టీడీపీకి, వైసీపీకి, కాంగ్రెస్కు అన్ని పార్టీలకు వచ్చినాయి డబ్బులు. అవి అందరు ఇస్తారు, ఇండస్ట్రియలిస్ట్ అందరూ అన్ని పార్టీలకు ఇస్తారు. ఏ పార్టీతో ఎప్పుడు ఏ పనుంటో తెలియదు వాళ్ళకి, కాబట్టి అన్ని పార్టీలకు వాళ్ళు ఫండ్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి క్విట్ ప్రోకో అనేది ఇప్పటి వరకు ఏసీబీ కూడా కనీసం కోర్టులో చెప్పలేదు కూడా, ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఇక్కడ కరెక్ట్గా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించడంలో రేవంత్ రెడ్డి ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి కూడా కోర్టులు ఇట్లాంటి ఏసీబీయో, ఈడీయో, సిబిఐయో ఇట్లాంటి విచారణ సంస్థలు పెట్టే కేసులకు అడ్డు తగలవు. అందుకే వాళ్ళు ఈ 35 పేజీల ఆర్డర్ ఇచ్చారు. 35 పేజీల ఆర్డర్లో ఏముంది? మేము ఈ కేసులో ఇన్వాల్వ్ కాము, ఏసీబీ విచారించుకోవచ్చు. ఇంకా అక్కడ అడ్వకేట్, కేటీఆర్ అడ్వకేటు కనీసం ఆయన బెయిల్ మీద స్టే ఉంది కాబట్టి దానిని ఎక్స్టెండ్ చేయమని అడిగినారు. ఇట్లాంటి కేసుల్లో మేము అట్లాంటి స్టే కూడా ఇవ్వము, అట్లాంటి స్టేను ఇవ్వలేము అని కోర్టు సింపుల్గా కొట్టేసింది. అంటే దీని అర్థం ఏంటంటే కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ మీద ఇప్పుడేం స్టే లేదు, అసలు ఏ స్టే లేని A2, A3ని అరెస్ట్ చేయలేదు ఇక్కడ. ఎందుకంటే టార్గెట్ A1 కేటీఆర్ అరెస్ట్ కావాలి. కేటీఆర్ను 9వ తేదీ వరకు అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే 9వ తారీఖు నాడు ఏసీబీ విచారణకు పిలిచింది అంటే అప్పటిదాకా అరెస్ట్ చేసే అవకాశం లేదు అని అర్థం. 9వ తారీఖు నాడు ఆయన విచారణకు అటెండ్ కావచ్చు బహుశా. విత్ అడ్వకేటా అంటే ఏసీబీ ఇచ్చిన నోటీస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని విత్ అడ్వకేట్ ఉంటారా, లేకపోతే ఆయన సుప్రీంకోర్టు పోతా అంటున్నాడు. సుప్రీంకోర్టు రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామంటున్నారు. లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే
మరి అక్కడ ఏమొస్తుందో తెలియదు. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఒక కేవియట్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. కేవియట్ పిటిషన్ అంటే ఏకపక్షంగా కేటీఆర్ ఒకవేళ మీకు దగ్గరకు వస్తే, కేటీఆర్ కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మీరు ఏకపక్షంగా తీర్పు చెప్పొద్దు, మా వాదన కూడా వినండి అని. అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి నోటీస్ ఇస్తారు సుప్రీంకోర్టు. మళ్ళీ ప్రభుత్వం తరఫున ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ వాళ్ళు వేరే ఒక పెద్ద సీనియర్ అడ్వకేట్ పెట్టుకుంటే సీనియర్ అడ్వకేట్ వాళ్ళు వాదన వినిపిస్తారు అక్కడ కూడా. అప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఎట్లా నిర్ణయం వస్తుందో తెలుస్తుంది. బట్ 9వ తేదీ విచారణకు ఖచ్చితంగా కేటీఆర్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా హైకోర్టు ఒక రక్షణ ఉండే, హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి అరెస్టుకు రక్షణ ఉండే, ఇప్పుడు అరెస్ట్ చేయము అని. కానీ ఇప్పుడు హైకోర్టు స్టే కూడా లేదు కాబట్టి 9వ తేదీన ఆయన ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఏమొస్తో చూసిన తర్వాత, సుప్రీంకోర్టులో తేలుతుందా 7th 8th 2 రోజుల్లో తేలాలి. ఈ 2 రోజుల్లో తేలిన తర్వాత ఆయన ఒకవేళ హైకోర్టులో జరిగిన పరిణామాలను చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుందో మనం ఏం ప్రిడిక్షన్ చేయలేం. కానీ ఆయన విచారణకు అటెండ్ కావాల్సి వస్తే బహుశా 9వ తేదీ లేకపోతే ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈడీ 16వ తేదీన రమ్మని చెప్పింది. ఆల్రెడీ 16వ తేదీన ఆయనకు టైం ఇచ్చింది. ఎనీవే దీనిలో ప్రొసీజరల్ ల్యాబ్స్, కేటీఆర్ అకౌంట్కు రూపాయి పోలేదు, ఎవరి అకౌంట్కు ₹1 కూడా పోలేదు. కాబట్టి దీనిలో ప్రొసీజర్ ల్యాబ్స్ కనిపిస్తున్నాయి అనేది చాలా క్లియర్. ఆయన సంతకం పెట్టిన అని చెప్పింది కదా, ఆ సంతకం పెట్టిన అనే ఒకే ఒక్క పాయింట్ పైన ఈరోజు హైకోర్టు ఏసీబీ వాదనను ఏకీభవిస్తూ ఏసీబీ విచారించుకోవచ్చని చెప్పింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.